బీజేపీ నేతలు అలాగే గ్రౌండ్ లెవెల్లో కింద అసహనం వ్యక్తం అవుతుంది, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనేది కూడా అప్డేట్ అవుతుంది. విశాఖ వెళ్దాం, మా కరెస్పాండెంట్ నాయుడుతో మాట్లాడదాం ఇదే అంశం. నాయుడు చెప్పండి, సో బీజేపీ శ్రేణులు ఈ పొత్తుని హర్షించట్లేదు, వ్యతిరేకిస్తున్నారనేది కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా వైజాగ్ లాంటి స్థానాల్లో. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది తెలుగుదేశం పార్టీతో పొత్తును బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి పార్టీలతో పొత్తులు మార్చే చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం మనకు అవసరమా అంటూ కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయం కోసం, అవకాశవాద రాజకీయం కోసమే బీజేపీ దగ్గరికి వస్తున్నారు, బీజేపీతో కాళ్ళబేరం పడుతున్నారు తప్ప బీజేపీ మీద ఎటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ లేదని, అటువంటి చంద్రబాబు నాయుడుతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలని కూడా వారు గుర్తు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అలాగే ఆయన కుటుంబ సభ్యుల మీద అమిత్ షా తిరుపతి పర్యటనకు కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు చేసిన రాళ్లదాడి కానీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు. అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్న చందంగా వ్యవహరించే చంద్రబాబు నాయుడుతో ఎందుకు మనం పొత్తు పెట్టుకోవాలని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగకపోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలే కారణమని వారు చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో ఎదగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు కొంతమంది నేతలతో కలిసి బీజేపీని అణగదొక్కే ప్రయత్నం చేశారు. అటువంటి తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం అవసరమా? మనం ఒంటరిగా వెళ్తే మనకున్న ఓటు బ్యాంకు ఉంటుంది. అలాగే కొంతమేరకు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలను చంద్రబాబు నాయుడు అందించారు. గతంలో దేశవ్యాప్తంగా కూడా మోడీకి వ్యతిరేకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ప్రధానమంత్రి కుటుంబ సభ్యులను అవమానించే విధంగా మాట్లాడారు. అటువంటి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పొత్తు పెట్టుకుంటే పార్టీ నష్టపోతుంది తప్పితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్తున్నారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకలోని ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి బీజేపీ కార్యకలాపాలను ప్రారంభించింది. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలోకి రాలేకపోతుంది. దానికి గల కారణం చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరే. చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని బీజేపీని పాతాళానికి తొక్కేస్తున్నారు, తన పార్టీని అభివృద్ధి చేసుకుంటున్నారు తప్పితే బీజేపీకి తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా పొత్తు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ సీనియర్ నేతలు అలాగే పాతతరం బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ కేవలం అవకాశవాద రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులను తప్పించుకోవడానికి, అలాగే అధికారంలో ఉన్నప్పుడు విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని పొత్తు పేరుతో దేశానికి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తును మాత్రము బీజేపీ శ్రేణులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హరి, రైట్. ముఖ్యంగా విశాఖ సంబంధించి అటు జనసేన వచ్చు తెలుగుదేశం ఇద్దరు కూడా విశాఖ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్గా అరకు ఒకటి విశాఖ అడుగుతున్న క్రమంలో ఏ రకమైన వాతావరణం కనిపిస్తుంది బీజేపీ శిబిరంలో, పర్టికులర్లీ ఇన్ వైజాగ్? ఇప్పటికే బీజేపీ ఎంపీ స్థానానికి సంబంధించి జీవీఎల్ నరసింహారావు తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. కేంద్ర మంత్రులు తీసుకొచ్చి విశాఖలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇదే సందర్భంలోనూ పొత్తులో భాగంగా విశాఖ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. బీజేపీకి అవసరమైతే అరకు ఎంపీ స్థానాన్ని ఇస్తామని చెప్తున్నారు. మొదటి నుంచి విశాఖలో బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఓటు బ్యాంకు ఉన్న సీటును కాదని, విశాఖపట్నాన్ని కాదని అరకు పార్లమెంటు స్థానాన్ని ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు చెప్తున్నారు. పగలు బీజేపీ, రాత్రి టీడీపీగా వ్యవహరించే కొంతమంది నేతలు మాత్రమే తెలుగుదేశం పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నారు తప్పితే మొదటి నుంచి బీజేపీ వాదులుగా ఉన్న బీజేపీ నాయకులు మాత్రం పొత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోమంటున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అది బీజేపీకి నష్టమే తప్ప తెలుగుదేశం పార్టీ లాభపడుతుంది తప్ప బీజేపీకి ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదంటున్నారు. 1999 ఎన్నికల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, అలాగే 2014 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా పొత్తు పెట్టుకున్నారని, రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ క్షీణిస్తుంది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏవైనా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీతో కాళ్ళబేరానికి వస్తున్నారు తప్పితే బీజేపీ మీద కానీ మోడీ మీద కానీ ఎటువంటి ప్రేమ లేదు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని అయితే బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. All right.
ఆల్ రైట్ నాయుడు. సతీష్తో మాట్లాడదాం. విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు సతీష్. సతీష్ చెప్పండి, 2014 తరహాలో మోసపోవద్దని బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. అలాగే గతంలో చూసాం మనం టీడీపీ నుంచి బీజేపీకి పంపించి నేతల్ని వాళ్ళకి సీట్లు ఇప్పించుకున్న రాజకీయం కూడా చూసాం. సో అది ఈసారి చెల్లదు, ఎందుకంటే 175 స్థానాలకి మేము సిద్ధపడ్డాం, 25 పార్లమెంట్ స్థానాలకి మేము సిద్ధపడ్డాం అనే ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా అధిష్టానం ఇస్తున్నట్టుగా ఒకటి తెలుస్తోంది. ఏం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో? ఎవరు ఇచ్చే స్థానంలో ఉన్నారు, ఎవరు తీసుకునే స్థానంలో ఉన్నారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈ పొత్తుల ప్రక్రియలో పూర్తిగా బాల్ అన్నది బీజేపీ కోర్టులోనే ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కేవలం ఓటమి భయంతో, ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని తెలిసిపోయింది, ఈ 3 పార్టీలు కలిసినా సరే ఓటమి ఖాయమన్న అంశం తెలిసిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన తర్వాత నా భవిష్యత్ ఏంటన్న ఒక భయం చంద్రబాబును వెంటాడుతుంది. అందుకోసమని ఇప్పుడు బీజేపీ ఏం అడిగితే ఆ సీట్లు ఇవ్వడానికి, ఎన్ని పార్లమెంట్ స్థానాలు అడిగితే అన్ని పార్లమెంట్ స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా గత ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చెప్పారు, ఈ రాష్ట్రంలో 1% కూడా ఓట్లు లేనటువంటి బీజేపీకి మా వల్లే గతంలో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి, వాళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేసేది ఏంటన్న అంశాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు అదే బీజేపీతో చంద్రబాబు ఇటీవల జరిగినటువంటి ఏవైతే గత ఎన్నికల ముందు ఎన్డీఏలో విభేదించి బయటికి రావడం, ప్రధానమంత్రి మోడీని సాక్షాత్తు ఆయన సతీమణిని ఉద్దేశించి కూడా దూషించినటువంటి పరిస్థితి, ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్ల బెలూన్లతో నిరసన తెలిపినటువంటి పరిస్థితి, ప్రధానమంత్రి మోడీని వ్యక్తిగతంగా దారుణాతి దారుణంగా విమర్శించడమే కాకుండా ఈ దేశం నుండే మోడీ లేకుండా చేస్తామని చెప్పి, అందుకే నేను కాంగ్రెస్తో కలిసిన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానని చెప్పి గతంలో చంద్రబాబు ప్రకటించారు. ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి మరొక వైపు కేసులు అన్నవి భయపుట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి కానీ, ఫైబర్ నెట్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కానీ, అమరావతి బిల్డింగ్స్లో ఇచ్చినటువంటి ఆ నిధులకు సంబంధించి ఏదైతే ఆ డొల్ల కంపెనీల ద్వారా నిధుల దారి మళ్లింపుకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీసులు కానీ, ఈ 4 కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఏజెన్సీస్ విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఫైబర్ నెట్ కానీ, ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఈ 3 కేసుల్లో సెంట్రల్ ఏజెన్సీస్ సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగాయి కాబట్టి ఈడీని, ఐటీని, సిబిఐని కూడా ఇన్వాల్వ్ అవ్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులే కోరినటువంటి పరిస్థితి. సో ఏ క్షణమైనా సరే, ఎప్పుడైనా రేపు ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఈ ఏజెన్సీల ద్వారా విచారణ జరిపితే మన భవిష్యత్తు మనుగడ అన్నదే ప్రశ్నార్థకం అవుతున్న ఉద్దేశంతో కాళ్ల బేరానికి చంద్రబాబు దిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫండ్ను కూడా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారన్న అంశాన్ని చాలా స్పష్టంగా బీజేపీ నాయకులే అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి. సో దాంతో పాటుగా అమిత్ షా ఇప్పుడు ఎవరైతే చర్చలు జరుపుతా ఉన్నారో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పైన తిరుపతి వచ్చినప్పుడు రాళ్లేయించినటువంటి పరిస్థితి, అమిత్ షా పైన ఉన్నటువంటి కేసులు, అమిత్ షా గతంలో జైలుకి వెళ్ళినటువంటి అంశాన్ని కూడా విమర్శించారు. దాంతో పాటుగా బాలకృష్ణ, చంద్రబాబు బామర్ది బాలకృష్ణ అమిత్ షాని, మోడీని వాళ్ళకి వినిపించాలని హిందీలో బూతులు కూడా తిట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ నేపథ్యం అంతా ఉన్న నేపథ్యం ఇప్పుడు కేవలం తన ఓడిపోయిన తర్వాత నాకు భవిష్యత్తు లేదు, ఓటమి ఖాయమైంది, ఈ 3 పార్టీలు కలిసినా సరే టీడీపీ జనసేన పొత్తుతో ఓటమి తప్పదు, ప్రజల్లో హర్షించడం లేదన్న ఒక స్పష్టతకు వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తుని కాపాడుకోవడం కోసం, తన వ్యక్తిగత మనుగడ కోసం పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో పొత్తుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తున్న పరిస్థితి. హరి రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా, అంటే అమిత్ షా మనకు తెలుసు, సో అమిత్ షా రాజకీయం ఏ రకంగా ఉంటుంది, ఏ నాయకులు ఎప్పుడు మారుతున్నారని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండే ఆయన, మీరు చెప్పిన అన్ని అంశాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఎదురుగా కూర్చొని వాళ్ళ మధ్యలో ఏం ఎదుగుతుండొచ్చు, ఇవన్నీ కూడా మర్చిపోయి నిజంగా పొత్తుకి అన్కండిషనల్గా వెళ్ళే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయి? మీరు చెప్పిన దాన్ని ఒకసారి మళ్ళీ మాట్లాడితే, అప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు డైరెక్ట్గా మోదీని మక్కీకి చూజ్, అలాగే బరిగెత్తి బగాకే మారుంగా అనే మాటలు ఏదైతే మాట్లాడారో వాటికి సంబంధించి ఏదైనా క్షమాపణలు కోరే అవకాశం ఉందా? వీళ్ళు బాటంగా వచ్చి మీడియా ముందు క్షమాపణలు చెప్పే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? దాని విషయం పట్టుబట్టే అవకాశం ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు బీజేపీ అధిష్టానం? ఖచ్చితంగా బీజేపీ చాలా హై హండ్రెడ్గా ఉంది ఈ వ్యవహారంలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో గతంలో ఒకసారి జేపీ నడ్డా, అమిత్ షా చర్చలు జరిపిన తర్వాత ఈ రోజు వరకు కూడా చంద్రబాబు పడిగాపులు కాశారు. దీనికోసం తన మధ్యవర్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా రాయబారాలు చేశారు బీజేపీతో ఆ చంద్రబాబుని
తో పొత్తు పెట్టించుకోవడం కోసం లేదా టీడీపీని నమ్మండి అని చెప్పడానికి నేను చీవాట్లు తినాల్సి వచ్చిందని స్వయంగా పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల కింద తన కార్యకర్తల సమావేశంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో తన మధ్యవర్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో బీజేపీ చాలా స్పష్టంగా కొన్ని షరతులు పెట్టింది. పవన్ కళ్యాణ్ తిట్టింది కూడా అందుకే. చంద్రబాబు నైజం మీకు తెలుసు, అయినా సరే ఇప్పుడు పొత్తు కోసం మీరు ప్రయత్నిస్తామన్నారు. సో ఒకవేళ పొత్తు అంటే జరిగితే మనం అడిగినటువంటి లోక్సభ స్థానాలు దాదాపుగా 9 లోక్సభ స్థానాలను అడుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు కూడా గతం కంటే కూడా ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు అడుగుతుంది. టీడీపీ జనసేన టీడీపీ బీజేపీ జనసేన కలిపితే ఇంకా సీట్ షేర్ ఎక్కువగా ఉండాలి. సో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు అవసరం. చంద్రబాబుని నమ్మడానికి వీల్లేదు కాబట్టి మన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. కేవలం 370 సీట్లు దేశవ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఈ ఒక్క కారణంతో మాత్రమే పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తిగతంగా బీజేపీకి ఇండివిజువల్గా వెళ్ళేటప్పుడు సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పొత్తు కోసం ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా చంద్రబాబు అవసరం, ఇప్పుడు చంద్రబాబుకి మనుగడ లేదు బీజేపీ లేకపోతే అన్న అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి అమిత్ షా అదేవిధంగా జేపీ నడ్డా ఈ విషయంలోనే తమకు కావాల్సినటువంటి సీట్లు అందులో కూడా ఏ సీట్లు కావాలన్న అంశాన్ని కూడా ముందుగానే ప్రకటించుకోబోతా ఉన్నారు. సో వాళ్ళు కోరినటువంటి సీట్లు వాళ్ళు కోరినన్ని సీట్లు ఖచ్చితంగా ఇస్తేనే పొత్తు ఉండబోతుందన్న అంశాన్ని చంద్రబాబు ఇప్పుడు తన భవిష్యత్తు కోసం తన కేసు నుండి కాపాడుకోవడం కోసం భవిష్యత్తు ఓటమి తర్వాత తన మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో ఈ పొత్తుకి బీజేపీ ఏం చెప్తే దానికి అంగీకరించడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది.